హలో అండ్ వెల్కమ్ టు ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఇది ఒక షార్ట్ ఆనెస్ట్ క్రిస్టియన్ పాడ్కాస్ట్. ఎవరి కొరకు? యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు. ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యము మన దినదిన జీవితాలను మీట్ అయ్యేలాగిన, అనుసంధానం అయ్యేలాగిన నా యొక్క ప్రయత్నము. మన యొక్క గృహాల్లో, మన యొక్క చదువుల్లో, మన యొక్క వర్క్స్లో, అదే రీతిగా మన యొక్క హృదయాల్లో దేవుని యొక్క వాక్యం పనిచేయాలి. నీవు ఈరోజు ఈ యొక్క పాడ్కాస్ట్ని ఎక్కడి నుండి వింటున్నా సరే, దేవుడు నీతో మాట్లాడునుగాక. నువ్వు బైక్ మీద నుండి వినొచ్చు, కార్లో నుండి వినొచ్చు, మేబీ యు ఆర్ సిట్టింగ్ ఆన్ అన్ ఎయిర్ప్లేన్ అండ్ లిస్నింగ్ టు ఇట్, లేకపోతే మేబీ యు ఆర్ వర్కింగ్ సమ్వేర్ అండ్ యూర్ లిస్నింగ్ టు ఇట్. బట్ వేర్ ఎవర్ యు ఆర్ లిస్నింగ్ ఫ్రమ్, మే గాడ్ బ్లెస్ యూ. లెట్స్ బిగిన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు ఫర్గివ్నెస్ ఇన్సైడ్ ద హోమ్. గృహంలో క్షమాపణ. ఈ యొక్క గృహంలో క్షమాపణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే కొన్ని గాయాలు అవి మానవు. ఏ గాయాలు ఎక్కువ మానవంటే కుటుంబం నుండి వచ్చేటువంటి ఆ యొక్క వూండ్స్ అండ్ హర్ట్స్ అవి ఎక్కువగా మానవు. హార్ష్ వర్డ్స్, లేకపోతే అన్కెప్ట్ ప్రామిసెస్, లేకపోతే లాంగ్ సైలెన్స్, లేకపోతే ఫర్గివ్నెస్ లేనటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో క్షమాపణ చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఈజీగా క్షమించాలని చెప్పి అనిపించదు, ఎస్పెషలీ అట్ హోమ్. మరి ఈ యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎలాగా ఎదుర్కోగలము? బైబిల్ సత్యంతో మనం ఎదుర్కొందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఇలా చెప్తుంది, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. అంటే ఫర్గివ్ యాజ్ ద లార్డ్ ఫర్గేవ్ యూ. ఈ యొక్క ఫర్గివ్నెస్ అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే వి థింక్ ఇట్స్ అబౌట్ ఫర్గెటింగ్ పెయిన్, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫర్గెటింగ్ పెయిన్. మన యొక్క నొప్పిని మనం మర్చిపోవడం క్షమాపణ కాదు. మనం మన యొక్క కంట్రోల్ని రిలీజ్ చేయడము క్షమాపణ. మనము ఎప్పుడైతే మన యొక్క కంట్రోల్ని రిలీజ్ చేస్తామో అదే నిజమైనటువంటి క్షమాపణ. అనగా యేసు ప్రభు ఆయన బాధపడుతున్నప్పుడే, ఆయన శోధింపబడుతున్నప్పుడే, శ్రమ పడుతున్నప్పుడే యేసు ప్రభు వెంటనే క్షమించాడు. అదే రీతిగా దేవుడు మనల్ని కూడా క్షమించాలని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. గాడ్ గివ్స్ అ స్ట్రెంగ్త్ టు ఫర్గివ్ టు. కాబట్టి ఈ యొక్క ఎమోషన్స్ మన కుటుంబాలలో ఎక్కువగా మాట్లాడుకోము. ఈ యొక్క ఎమోషన్స్ గురించి సాధారణంగా మన యొక్క రొటీన్ వెనక మన యొక్క నొప్పిని దాచిపెడతాం, లేకపోతే నవ్వు వెనక మన యొక్క బాధని దాచిపెడతా ఉంటాం. కానీ ఈ యొక్క క్షమాపణ అనేటువంటిది ఎలా ప్రారంభమవుతుందంటే ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఆ ఒక్క అడుగు ఏదైనా అయ్యుండొచ్చు. ఒక చక్కటి మృదువైనటువంటి మాట నువ్వు మాట్లాడితే అక్కడ క్షమాపణ వస్తుంది. లేకపోతే ఒక సిన్సియర్ అపాలజీ వస్తే అక్కడ క్షమాపణ వస్తుంది. లేకపోతే నేను చేస్తాను, నేను నీ కొరకు ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అనేటువంటి విల్లింగ్ హార్ట్ ఉన్నా సరే అక్కడ క్షమాపణ వస్తుంది. ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటే హీల్ అవ్వవు. ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా క్షమించేటువంటి గుణం ఉంటే హీల్ అవుతాయి. దీన మనసుంటే హీల్ అవుతాయి. దీనత్వంతో మనం జీవిస్తే కుటుంబాలు బలంగా ఉంటాయి. ఈరోజు నీవు ఎవరిని క్షమించాలి అనేటువంటి ప్రశ్నను నీవు ఒకసారి వేసుకో. లేకపోతే నేను ఎవరిని క్షమాపణ అడగాలి అనేటువంటి ప్రశ్న వేసుకో. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. హూ డు యూ నీడ్ టు ఫర్గివ్ ఆర్ హూమ్ డు యూ నీడ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్. దేవా నన్ను క్షమించు, దేవా నేను ఇతన్ని క్షమించేటువంటి బలాన్ని నాకు దయచేయి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ యొక్క పాడ్కాస్ట్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడుతున్నందుకు వందనాలు దేవా. క్షమాపణ, ప్రేమ అనేటువంటిది పరలోకం నుండి, నీ నుండి వచ్చినటువంటివి దేవా. ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి మాకునైనా ఈ యొక్క ప్రేమ, క్షమాపణ అనేటువంటిది నేర్పిస్తున్నందుకు వందనాలు. మేము ఇతరులను క్షమించేలాగిన, ఇతరులు కూడా మమ్మల్ని క్షమించేలాగిన బలాన్ని దయచేయము. కుటుంబాలను కట్టుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.